ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామమున శుభాభివందనాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ ప్రత్యేక సమయంలో జీవితాన్ని పాడు చేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాట్ల గురించి కొన్ని మనము తెలుసుకుందాం. జీవితాన్ని పాడు చేసే అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అలవాట్లు ఏంటి, మనిషిని ఏ అలవాట్లు పాడు చేస్తూ ఉన్నాయి? కుటుంబంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, దీర్ఘాయుషు లేకోకుండా చేసినటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లను గూర్చి బైబిల్ యొక్క వెలుగులో మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామండి. 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇంకా మనం పైన చూస్తున్నట్లయితే 15 నుంచి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేక మంది దేనితో మత్తులై ఉంటున్నారు అంటే మద్యముతో మత్తులై ఉంటున్నారు. మద్యము, మత్తు పదార్థాలు, ఇలాంటి చెడు అలవాట్లకు గురైపోయి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఆ చెడు అలవాటు వల్ల కుటుంబములో చాలా గందరగోళాలు ఏర్పడుతూ ఉన్నాయి. అనేక మంది నష్టపోతూ ఉన్నారు. తినడానికి కూడా ఆహారం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కుటుంబాల్లో బిడ్డలను చదివించుకోవడానికి కూడా స్తోమత లేని పరిస్థితుల్లో, ఒకరికి ఉన్నటువంటి చెడు అలవాటును బట్టి, ఈ మత్తు పదార్థాలు సేవించడాన్ని బట్టి అనేక కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి. దుఃఖానికి గురవుతూ ఉన్నారు, అశాంతికి గురవుతూ ఉన్నారు, అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. కుటుంబాలు తగలబడిపోతూ ఉన్నాయి. చాలా గొడవలకు, కొట్లాడి గురవుతూ ఉన్నారు. యాక్సిడెంట్లు, ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆ మత్తులో ఎవరు ఏమి చేస్తున్నారో అర్థం కాని స్థితిలో వ్యర్థమైన జీవితంలో బ్రతికే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ మాటలు చెబుతున్నాను అన్నది అయితే క్షమించండి ప్రియులారా. నీ జీవితాన్ని పతనం చేస్తున్న ఒక చిన్న బ్యాడ్ అలవాటు చాలు నీ కుటుంబాన్ని నాశనం చేసటానికి, నీ జీవితాన్ని అంతం చేయటానికి. నీకు సుఖం లేకోకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకోకుండా నువ్వు కష్టపడి సంపాదించినటువంటి నీ యొక్క కష్టాజీతము నీ పిల్లలు, నీ భార్య, కుటుంబంలో అమ్మా నాన్న అనుభవించకుండా చేసేది అది ఏదో నువ్వు తెలుసుకోవాలి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ప్రమాదకర విషయాలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నారు. దయచేసి గమనించండి. మత్తు పదార్థాలకు లేక మద్యపానీయానికి నువ్వు గురవ్వకూడదు, మత్తుడుగా అవ్వకూడదని నేను మనవి చేస్తున్నాను దేవుని సేవకునిగా. అది నీకు మంచిది కాదు, నేను నాశనం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతూ ఉంది, త్రాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులగుదురు, సింపిరిగుడ్డలు ధరించడానికి కారణమవుతుందండి. నువ్వు ఈ రోజున నువ్వు ఉన్న స్థితి ఈ విధంగా ఉన్నావు అంటే అది దయచేసి మద్యపానమే అని చెప్పేసి నువ్వు గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అనేక సార్లు వద్దు, తాగకూడదు, దాన్ని మానివేయాలి అనుకుంటున్నావా? అలాంటప్పుడు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నట్లయితే, యేసుని నమ్ముకున్నట్లయితే సమస్త దుర్వ్యాపారం నుంచి, చెడు అలవాట్ల నుంచి, నిన్ను పాడు చేసినటువంటి ఆ యొక్క మద్యపానం నుంచి దేవుడు ఇడిపించగలడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే. దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి అన్న, తమ్ముడా, యేసుని నమ్ముకుంటే నీకు సాధ్యం. ఎందుకంటే ఆయన ఎటువంటి పాపాన్ని అయినా క్షమించేవాడు, ఎటువంటి వ్యసనం నుంచి అయినా విడిపించేవాడు. త్రాగుబోతులను మార్చగలిగిన దేవుని యొక్క వాక్యం, వ్యభిచారులను మార్చగలిగిన దేవుని యొక్క వాక్యం, నరహంతకులను మార్చేది దేవుని యొక్క వాక్యం, గోండాలను మార్చేది దేవుని యొక్క వాక్యం, నక్సలైట్లను మార్చేది దేవుని యొక్క వాక్యం. ప్రపంచంలో ఏదైతే వేధిస్తూ ఉందో, ఏదైతే దేవుని బిడ్డలారా ప్రజలను నాశనం చేస్తూ ఉందో, అటువంటి దుస్థితి నుంచి విడిపించి రక్షించేది దేవుని యొక్క వాక్యం అని నేను తెలియజేస్తున్నాను. యేసుని నమ్ముకోండి, నీ దుర్వ్యాపారం నుంచి, చెడు అలవాట్ల నుంచి బయటపడతావని నేను మనవి చేస్తున్నాను.
జీవితాన్ని పాడు చేసినటువంటి భయంకర ప్రమాదాల్లో ఒకటి మద్యపానీయము. నువ్వు మత్తు పదార్థాలు సేవించకూడదని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉందేమో గుర్తు చేసుకో. మాలనుకుంటున్నావేమో, మానలేకపోతున్నావేమో, యేసే దగ్గరికి రా, దేవుడిని మానిపిస్తారని నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరొక విషయం చూసినట్లయితే సామెతల గ్రంథము, సామెతలు 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నానండి. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతుడు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును. నాకు ధనమే సర్వస్వం, నాకు ఈ లోకములో ఇంకెవరు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, ఈ భూలోకంలో నాకు ఇంకెవరితో సంబంధం లేదని చెప్పేసి ధనం కోసమే నువ్వు నీచమైన కార్యాలు, చెడు కార్యాలు, చేయరాని పనులు చేసుకుంటూ ధనాన్ని నమ్ముకున్నవే, ధనాశ సమస్త కిడులకు మూలం అంటండి. అందులో పడి అనేక మంది ఉరిలోనూ ప్రమాదాలను పడ్డారంట, కొంతమంది ప్రాణాలు కోల్పోయారంటండి. అది ఒక గెహాజీ కావచ్చు, ఒక యోధ ఇస్కరియోతు కావచ్చు, ఇంకనేక మంది ధనాన్ని సర్వస్వంగా నువ్వు చేసుకుని దాని కొరకే నువ్వు జీవించినట్లయితే, దాని కొరకే ఆశపడుతూ దేవుని పక్కన పెట్టినట్లయితే, దేవుని ప్రేమకు నువ్వు దూరమైనట్లయితే, ధనం కోసం మోసాలు చేస్తూ, కూనీలు చేస్తూ, హత్యలు చేస్తూ, అనేక మందిని హంతం చేస్తూ, నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే, ధనం కోసం అనేక మంది ప్రాణాలు తీస్తూ, అనేక మంది అన్యాయంగా నువ్వు వాళ్ళ సొమ్ము దోచుకున్నట్లయితే, అది కూడా నీ జీవితాన్ని పతనం చేస్తూ ఉంది, అది కూడా నిన్ను నాశనం చేస్తూ ఉందని చెప్పేసి దేవుని యొక్క సేవకునిగా మనం చేస్తున్నాను. ఎగ్జాంపుల్, గెహాజీ డబ్బు కోసం ఆశపడ్డాడు, బంగారం కోసం ఆశపడ్డాడు, వెండి కోసం ఆశపడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నయామాన్ని కలుసుకున్నాడు, కొంత సొమ్ము తెచ్చుకుని దాచుకున్నాడు. తనే కాదు, తన కుటుంబం కూడా కుష్ఠరోగంతో కృషించిపోయి చనిపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము, ఏమి ప్రయోజనం అని యేసుక్రీస్తు తన యొక్క ప్రసంగాల్లో వివరిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి సోదర సోదరీమణులారా, యేసుక్రీస్తు చెప్పిన మాటలు సత్యం. ధనం నీ ప్రాణాన్ని తీసేస్తూ ఉంది, నిన్ను ప్రమాదకరమైన పరిస్థితిలో నిన్ను పడేస్తూ ఉంది, చాలా డేంజర్ అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్న అవసరమే. నీ అక్కర కొరకు, నీ అవసరాల కొరకు దేవుడిని అడుగు. న్యాయంగా, అక్రమంగా కాకుండా క్రమమైన పద్ధతిలో నీకు వచ్చినటువంటి జీతంలో నువ్వు సరిపెట్టుకో, నీకున్న ఇన్కమ్లను బ్రతకతో నేర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ, ధనాశ సమస్యలకు మూలం అన్నట్లుగా ఆ ఆశతో మాత్రం నువ్వు పరిగెత్తికెళ్ళొద్దు. యోధ ఇస్కరియోతు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకి ఏమైపోయాడు? ఉరిపెట్టుకుని చనిపోయాడు, అనుభవించలేదు, ప్రాణం కోల్పోయాడు. ధనాశ ప్రమాదకరము, జీవితాన్ని పతనం చేసింది. ఈ దినాన నువ్వు ధనమే నమ్ముకొని జీవిస్తున్నావా? అది నీకు డేంజర్ అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను, ప్రమాదం అని మనవి చేస్తున్నాను. యేసయ్యను నమ్ముకున్నట్లయితే, ఆయన్ని ప్రార్థన చేసినట్లయితే, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినట్లయితే, నీకు ఏది కావాలో, ఎంత అవసరం అంత దేవుడు నీకు ఇస్తాడు. వాటితో నువ్వు తృప్తిపడి భూమి మీద జీవితం జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మరొక లోకానికి వెళ్ళాలి. అదే పరలోకం, అది మహత్తరమైన లోకం. అక్కడే ప్రాబ్లం, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రాత్రింబగళ్ళు, వ్యాధి బాధలు, కష్టాలు, కన్నీరు ఏమీ ఉండవు. ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, సంతోషంగా గడిపే ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు మద్యపానం నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి దాన్ని నువ్వు మానుకో, వదులుకో. రెండోది, నువ్వు ధనాస్పరుడుగా ఉండకూడదు, అది నిన్ను ప్రమాదంలో నెట్టేస్తుంది. మూడోది, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 20 వరకు చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ శరీరాశలకు లోనైపోతూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఇష్టానుసారంగా శరీర సుఖం కొరకు అలవాటు పడిపోయి అదే సర్వస్వం అన్నట్లుగా జీవిస్తున్నారు. అది కూడా నిన్ను నాశనం చేస్తూ ఉంది. వ్యభిచారము, వివాహం కాకముందే, వివాహం అయిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అది నిన్ను ప్రమాదకరమైనటువంటి
డేంజర్లో నీ జీవితాన్ని పతనం చేస్తూ ఉంది వ్యభిచారము. యేసయ్య అది మానుకోమని చెబుతున్నాడు. వ్యభిచారం చేసేవాళ్ళు తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నారంటండి. సొంత శరీరానికి ప్రమాదం కొని తెచ్చిపెట్టుకుంటున్నారంట. అందువల్ల అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ పత్రిక కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వ్రాస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపబడిన వాడై వ్యభిచారానికి దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, శరీర ఆశలకు, శరీర క్రియలకు, శరీర ఇచ్చలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. యోసేపు జీవించిన కాలంలో పాత నిబంధనల భక్తుడు, దేవుని బిడ్డలారా, వ్యభిచారం నుంచి దూరంగా పారిపోయాడంటండి. తన యజమానురాలు బలవంతం చేయబోయిందంట. ఇంత ఘోర పాపము నేను చేయజాలనని చెప్పేసి ఆమె యొక్క కవిగిట్లో నుంచి విదిలించుకుని పారిపోయాడు. అటువంటి పవిత్ర జీవితం కలిగి జీవించాలా, యథార్థమైన జీవితం కలిగి జీవించాలా. దేవుణ్ణి ముందు నీ సొంతం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు ఆనందంతో జీవించడం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాశనం చేసే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరొకటి ఏంటంటే వ్యభిచారం. ఇక 4 చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవుని బిడ్డలారా, మరొకటువంటి విషయం ఏంటంటే 4వ విషయం గర్వము. ఈ గర్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాశనమునకు ముందు గర్వం నడుచును. ఈ జీవితంలో ఒకవేళ గర్వం కలిగి ఉన్నావేమో, దేవుడు అంటే లెక్క లేకుండా, దైవ సేవకుడు అంటే భయం లేకుండా, దేవుని బిడ్డలారా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, గర్వము నిన్ను నాశనానికి నడిపిద్దంటండి. పడిపోవడానికి ముందు అహంకారం మనస్సు నీకు వస్తుందంటండి. నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నావా? ఉన్నట్లయితే అహంకార మనసు నీకు ఉందని గుర్తు చేసుకోవాలా. ఒకవేళ గర్వమున ఉందా, ఆ గర్వం వల్ల నువ్వు నాశనమైపోతావని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను. గర్వం మానవుని పతనం చేస్తానికి ఆవిష్కారం ఉంది. గర్వం లేకోకుండా నువ్వు దీనుడుగా తగ్గింపు జీవితం కలిగి యేసుక్రీస్తు దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీకు మేలు, నీకు దీర్ఘాయువు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గర్వము చాలామంది భయంకర గర్వంతో ఉంటూ ఉంటారు. నేను అందగాడిని, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి, తాత ముత్తాలు సంబంధించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఎంతో తెలివిగలవాడిని అనుకుని గర్వం, తెలివిని బట్టి గర్వం పడేవాళ్ళు, ఆస్తిని బట్టి గర్వంగా ఉండేవాళ్ళు, అందాన్ని బట్టి విర్రవీగేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఏదైతే గర్వంలో నడిపిస్తూ ఉందో, దేని చూసుకుని నువ్వు నడుచుకుంటూ ఉన్నావో దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త పడి గర్వం అనేటువంటి అహంకారం మనసు నువ్వు తీసివేసుకుని దీన మనస్సు కలిగి జీవించినట్లయితే, గర్వం లేకుండా నువ్వు జీవించినట్లయితే నిన్ను నాశనం కానివ్వకుండా దేవుడు కాపాడుతాడని నేను మనవి చేస్తున్నాను. నెబుకద్నెజర్ రాజు ఈ మహాపట్నం అంతా నేనే కదా కట్టించిందిని గర్వపడి విర్రవీగినట్టండి. అటువంటి పరిస్థితుల్లో 7 కాలాలు అతన్ని గడ్డి మేపించాడు దేవుడు. బుద్ధి వచ్చే వరకు 7 సంవత్సరాలు పశువులకు గడ్డి మేసాడు. పక్షి మీద ఏకలు ములిసేయంటండి, పక్షి ఏకలు వచ్చినట్టు. ఎంత దారుణం! కాబట్టి గర్వము మంచిది కాదు, అహంకార మనసు మంచిది కాదు, విర్రవీగటం మంచిది కాదు. నీకు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని బట్టి, పరిస్థితులను బట్టి, ఆ ధనాన్ని బట్టి, ఆ ఉద్యోగాన్ని బట్టి నీవు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, ఆరాధించడం నేర్చుకోవాలి, యేసుని కీర్తించడం నేర్చుకోవాలి, తగ్గింపు జీవితం కలిగి నేర్చుకోవాలి. 4వ విషయం గర్వమని నేను తెలియజేస్తున్నాను. 5వ విషయం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం అండి. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం అండి. మరొక విషయం కోపం. కొంతమందికి కోపం వస్తూ ఉందండి దేవుని బిడ్డలారా, భయంకరంగా ఉంటుంది ఆ కోపం. ఆ కోపంలో ఏం చేస్తారో అర్థం కాదు, ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తారో, ప్రవర్తిస్తారో అర్థం కాదు. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉందండి. తన కోపమే తన శత్రువు అని చెప్పేసి
దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉందండి. కోపం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. మృదుత్వం నేర్చుకోవాలి, ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి, కోపముని తీసివేసుకోవాలి. కోపపడు కానీ పాపము చేయొద్దని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే జీవితాన్ని పాడు చేసే విషయాల్లో కోపము. ఇది 5వ విషయం. 6వ విషయం వచ్చినట్లయితే సామెతల గ్రంథము సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం అండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారండి, బద్ధకము. కొంతమందికి ఎంత బద్ధకమో, ఎంత సోమర్తనమో. ఏమండి, సోమర్తనంగా ఉండకూడదు, బద్ధకముగా ఉండకూడదు. రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే, తర్వాత చేద్దాములే, తర్వాత వెళదాములే అని చెప్పేసి సోమర్తనంగా ఉన్నట్లయితే ఏమవుతారంట? దరిద్రులు అవుతారని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ శక్తి వంచన లేకోకుండా నువ్వు ప్రయాసపడాలి, పని చేయాలా. పని చేయకోకుండా నువ్వు ఆహారం పుచ్చుకోకూడదని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు తన ప్రసంగాల్లో వివరిస్తూ ఉంటాడు. 3 పూటలా ఫుల్గా తినేసి హాయిగా రెస్ట్ తీసుకోవడం కాదు, నిద్రపోవటం కాదు, సుఖంతో ఉండటం కాదు. నీవు పని చేయాలి. దేవుని ముందుంచిన పని, నీ బాధ్యత నిర్వర్తించాలి, నీ కర్తవ్యం నిర్వర్తించాలి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. సోమర్తనం అండి నాశనం చేసేది మరొకటి. జీవితాన్ని పాడు చేసేది సోమర్తనం. మద్యపానంగా సేవించకూడదు, ధనాశ కలిగి జీవించకూడదు, వ్యభిచరించకూడదు, గర్వపడకూడదు, కోపంగా ఉండకూడదు, సోమర్తనంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకటి చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం అండి. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడు అనుకొను కాలం వచ్చున్నది. దీని భావన ఏంటంటే దేవుని బిడ్డలారా, మత పిచ్చి, కుల పిచ్చి. ఈ పిచ్చి ఉండకూడదు. మనమందరం కూడా అవ్వ ఆదాము నుంచి పుట్టుకొచ్చాం. మనందరిది కూడా యేసు కులం. యేసు ప్రభువారు ఎక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకురాలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మాది ఆ సహవాసం, అది సహవాసం, మాది ఆ సంఘం, మాది ఈ సంఘం అని చెప్పేసి సంఘ భేదాలు కలిగి, సహవాస భేదాలు కలిగి, వర్గ భేదాలు కలిగి, మినిస్ట్రీ భేదాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. అది ఆశీర్వాదకరం కాదని నేను మనవి చేస్తున్నాను ప్రభువుని బట్టి. దేవుని బిడ్డలారా, కొలపిచ్చగలిగి, మతపిచ్చగలిగి జీవిస్తూ ఉన్నారు ఆనాటి ప్రజలు. యేసు ప్రభు జీవించిన కాలంలో ఇప్పుడు కూడా అలాంటి మైండ్ కలిగి ఉన్నారు, అటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు. అది ఆశీర్వాదం కాదని నేను తెలియజేస్తున్నాను. కొలపిచ్చి ఉండకూడదు, మత పిచ్చి ఉండకూడదు. మనం అందరం కూడా యేసయ్య కులమై ఉన్నది మంది, యేసయ్య బిడ్డలమై ఉన్నాము. మనమందరం కూడా క్రీస్తు సొత్తు అయి ఉన్నాము, క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నాము, దేవుని సంఘమై ఉన్నాము. మనమందరం కూడా ఏక మనసు కలిగి, ఏకతాత్పర్యం కలిగి, యేసుక్రీస్తు యొక్క సౌహృదయం కలిగి, ఐక్యత కలిగి జీవించినట్లయితే మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ లోకం విడిచిన తర్వాత తరతరాలు అక్కడ ఉండాలి. ఇక్కడ ఏకమై జీవించాలి, భేదాభిప్రాయాలు మానేసి. దేవుని బిడ్డలారా, మనుషులను పాడు చేసేది మరొకటి ఏంటంటే మత పిచ్చి, కుల పిచ్చి. ఇది ఉండకూడదని మనం చేస్తున్నాను. ఇది 7వ విషయం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ చూసినట్లయితే అసూయ. అసూయ. నీకంటే ఎవరైనా ముందుకెళ్తున్నారంటే, నీకంటే ఎవరైనా ఆశీర్వదింపడుతున్నారంటే, నీకంటే ఎవరైనా తెలివిగా ఉన్నారంటే అసూయ పడుతూ ఉంటారు. అది మంచిది కాదు. అది కూడా నిన్ను నాశనం చేస్తుంది, అది కూడా నిన్ను పతనం చేస్తుంది, అది కూడా నిన్ను పాడు చేస్తుంది, నీకు నిద్రాహారాలు లేకుండా చేస్తూ ఉంటుంది. అసూయ, కుళ్ళు, ద్వేషం నీకు సుఖం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా నీ ఆరోగ్యం పాడు చేస్తుంది. అసూయతో నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు నిద్ర పట్టదు, బీపీలు, షుగర్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అసూయ మంచిది కాదు. మీకు
8 విషయాలు చెబుతూ వచ్చాను. జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లలో ఒకటి మద్యపానం, రెండోది ధనాశ, మూడోది వ్యభిచారం, నాలుగోది గర్వం, ఐదోది కోపం, ఆరోది సోమరతనం, ఏడోది మతపిచ్చి కులపిచ్చి, ఎనిమిదోది అసూయ. వీటిలో ఏదైనా ఉన్నట్లయితే మనం దేవునికి బిడ్డలం కాము. అంతేకాదు నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నిన్ను ప్రమాదంలో నెట్టేస్తుంది. కాబట్టి గమనించి ఇలాంటి గణగుణాలు ఉంటే అవి సరి చేసుకుని యేసయ్య కృపలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో సరిదిద్దుకుని నిత్యరాజ్యానికి వారసులము అవుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. దయగల మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. వివరించిన వర్తమానం దీవించండి, అందరి హృదయాలు ముద్రించండి, ఫలింప చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.